బతుకమ్మకు మరో అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ లార్జెస్ట్ ఫోక్ డాన్స్ గా గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కింది. ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన మహా బతుకమ్మతో ఈ రికార్డు క్రియేట్ అయింది. ఇక తెలంగాణ బతుకమ్మ పాటలతో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం మారుమోగింది. సరూర్ నగర్ స్టేడియంలో మహా బతుకమ్మ ఆడిపాడారు మంత్రి సీతక్క, మహిళా కాంగ్రెస్ నేతలు. ఈ కార్యక్రమానికి విమలక్క సైతం హాజరయ్యారు. ఉయ్యాల పాటలతో విమలక్క అలరించారు. గుండెలతో దండోరే ఎండో ఆడా బిడ్డేమో పుట్టిల్లు చెరేగియాల కన్నోళ్ళు కన్నీరై పొంగే ఉయ్యాల చేతి సంచుల నిండా పూలు గోసుకొచ్చి సేను కాడికెళ్ళి తాతయ్య సాయబాను కింద బతుకమ్మ పెచ్చే రాగి పల్లెంలోన చెల్లెమ్మ పల్లె గింజలు ఇచ్చి చక్కెర పోసి దంచింది రోడ్లు అక్కయ్య మస్తు పావు రంగ సత్తి పిండి చేసే వనికెట్టి చేతులతో నానమ్మ. ఓ కొత్త బట్టల కాని పోపు డబ్బాలోని పైసలే తీసిండు ఓ అయ్యా మనుమరాళ్ళ చేతి మట్టి గాజులకియ్య కళ్ళ గురికి తులిపే ఓ అవ్వ బతుకమ్మ అంటేనే బంధాల వంతేనా ఆడబిడ్డల్ని చేర్చనే కన్నోల చెంతనా అక్క చెల్లెల్ని ఓ చోట చేర్చే గౌరమ్మ. హైదరాబాద్ లో ఘనంగా బతుకమ్మ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ప్రభుత్వం ట్యాంక్ బండ్ వద్ద బతుకమ్మ ఘాట్ ఏర్పాటు చేసింది. సద్దుల బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు మహిళలు. ట్యాంక్ బండ్ బతుకమ్మ ఘాట్ వద్ద వేడుకలపై మరింత సమాచారం హరిత అందిస్తారు. బతుకమ్మ ఘాట్ వద్ద చూడొచ్చు, భారీగా మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మలను తీసుకొచ్చి ఇక్కడ బతుకమ్మ ఆటపాటల్లో పాల్గొంటున్నారు. సాయంత్రం నుంచి కూడా చాలా సందడి వాతావరణం కనిపిస్తోంది. హైదరాబాద్లో చాలా వరకు కూడా ఈరోజు సద్దుల బతుకమ్మ నిర్వహిస్తున్నారు. అయితే భారీగా బతుకమ్మలకు సంబంధించి కూడా తీసుకొచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖతో కూడా ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. మేము ఇక్కడే అండి, హైదరాబాద్ రామ్నగర్ నుంచి వచ్చాము. పెద్దవాళ్ళు ఉండి పాట పాడేసరికి మళ్ళీ ఓల్డెన్ డేస్ గుర్తొస్తున్నాయి అందరికీ. వచ్చి మళ్ళీ అందరం బాగా ఆడుతున్నాము. చాలా బాగుందండి. చూడొచ్చు ఇక్కడ మహిళలు పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి, ముఖ్యంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల నుంచి ఇటు రామ్నగర్ కావచ్చు, గాంధీనగర్, దాంతోపాటు బోయిన్పల్లి, సికింద్రాబాద్లోని వివిధ కాలనీల నుంచి భారీగా మహిళలు ఇక్కడికి వచ్చి బతుకమ్మలను తీసుకొని వచ్చి ఇక్కడ బతుకమ్మ ఆటపాటలతో పాల్గొంటున్నారు. అయితే మనం చూడొచ్చు ఇక్కడ చాలా వరకు కూడా మహిళలు ముఖ్యంగా ఒకప్పుడు చేతులతో చప్పట్లు కొడుతూ పాటలు పాడేవాళ్ళు. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా డీజే సాంగ్స్ రావడంతో కొంత ఆ ట్రెండ్కి అలవాటు పడి ఇక్కడ సాంగ్స్కి సంబంధించి లేకపోవడంతో కొంత డిసప్పాయింట్ అవుతున్నారు. అయితే రేపు ప్రభుత్వం అఫీషియల్గా బతుకమ్మ సంబరాలను ట్యాంక్ బండ్ వద్ద భారీగా నిర్వహించబోతోంది. దానికి సంబంధించి కూడా భారీగా ఏర్పాట్లు చేశారు. అయితే ప్రతి సంవత్సరంలో కూడా ఇటు బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు ఊరు వాడ కూడా మహిళలు 9 రోజుల పాటు ఎంగిలి పూల బతుకమ్మతో సద్దుల బతుకమ్మ వరకు కూడా రోజొక తీరు గౌరమ్మకు నైవేద్యాలు చేస్తూ బతుకమ్మ సంబరాలు నిర్వహించుకుంటారు. అయితే ఈరోజు 9వ రోజు సోమవారం, రేపు మంగళవారం కొంతమంది కుంకుమ బొట్టు గౌరమ్మని సాగమనంపొద్దు అనే ఉద్దేశంతో ఈరోజు సోమవారం 9వ రోజు కూడా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా చాలా సందడి వాతావరణంతో బతుకమ్మ సంబరాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సద్దుల బతుకమ్మ అంటే చాలా వరకు కూడా సొంతూర్లు పల్లెటూర్లకు వెళ్ళి చేసుకుంటారు. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్లో వెళ్ళలేని వాళ్ళు కంప్లీట్గా ఇక్కడే ఉండి సాయంత్రం నుంచి కూడా ముఖ్యంగా ఇట్లా ట్యాంక్ బండ్ లాంటి ప్రధాన జంక్షన్స్కి వచ్చి బతుకమ్మ ఘాట్ వద్ద అయితే బతుకమ్మలను తీసుకొచ్చి ఆటపాటలతోటి ఇక్కడ బతుకమ్మ పండుగ నిర్వహించుకుంటున్నారు. చాలా వరకు కూడా ఇక్కడ కలర్ఫుల్గా బతుకమ్మలను పేర్చి తీసుకురావడం జరిగింది. ఇక్కడ కొంతమందితో మాట్లాడదాం. ఎక్కడి నుండి వచ్చారమ్మా? ఎట్లా అనిపిస్తుంది సద్దుల బతుకమ్మ అంటే? మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? తెలంగాణ స్టైల్లో చేసుకుంటాము. చాలా సంవత్సరాల నుంచి ఇదే పద్ధతిగా పాటిస్తూ ఉంటాము. పండుగకి పువ్వులు తెస్తాము, బతుకమ్మకి పొద్దున్నే ఇల్లు శుభ్రం చేసుకుంటాము, మళ్ళీ ప్రసాదాలు చేస్తాము. పులిహోర, పెరుగన్నం, తొక్కన్నం, ప్రసాదాలు, పండ్లు అన్నీ పెడతాం. లేదు, మలిజా చేస్తాం. సద్దులు మలిదా ఇక రేపు మంగళవారం అనేసి ఇవాళ చేశారన్నట్టు అందరూ. బాగుందమ్మా. అదే ఇవాళ సోమవారం కదా, రేపు మంగళవారం గౌరమ్మని తీయం కదా, దానికోసం అనేసి ఇవాళ చేశారన్నట్టు అందరం. అట్లా
బాగుందమ్మా, బాగా అనిపిస్తుంది. చాలా బాగుందమ్మా. లేదులే. ఎస్, చూడొచ్చు ఇక్కడ మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మలను తీసుకొచ్చి ఆటపాటలతోటి ఇక్కడ సంబరాలను చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈరోజు సద్దుల బతుకమ్మ ఇటు కొన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో ఉండేవారు కూడా చేసుకుంటున్నారు. అయితే సద్దుల బతుకమ్మ అంటేనే చివరి రోజు కావడంతో ఇటు గౌరమ్మని నిమజ్జనం చేసేందుకు కూడా భారీగా ఇక్కడికి తరలి వస్తుంటారు. 9 రోజుల పాటు వాళ్ళ కాలనీలు కావచ్చు, ఇళ్ల వద్ద బతుకమ్మ ఆడుకున్నా కూడా ఈరోజు గంగమ్మ ఒడికి బతుకమ్మలను చివరి రోజు సాకనంపేందుకు భారీగా ఈ చెరువుల వద్ద కావచ్చు, ట్యాంక్ బండ్ లాంటి ప్రధాన ఏరియాలకు వచ్చి కూడా ఇక్కడ బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటున్న సిచ్యువేషన్ ఉంది. అయితే మహిళలు కావచ్చు, ఇక్కడికి వచ్చే ఆడపడుచులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం కూడా ఇక్కడ దాదాపు 11 ఘాట్లను ఏర్పాటు చేసి నిమజ్జనం కోసం ప్రత్యేకంగా లైటింగ్ కావచ్చు, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నారు. ఇటు హెచ్ఎండిఏ కావచ్చు, జిహెచ్ఎంసి అధికారులు దగ్గరుండి ఇక్కడ పర్యవేక్షిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. రేపు కూడా ఇదే విధంగా ట్యాంక్ బండ్ వద్ద భారీగా బతుకమ్మ సంబరాలు ఉండనున్నాయి. దానికి సంబంధించి కూడా ట్యాంక్ బండ్ చుట్టూ మనకు నెక్లెస్ రోడ్ కావచ్చు, ట్యాంక్ బండ్ చుట్టూ కూడా లైటింగ్ భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు పూలతోటి బతుకమ్మ సంబంధించిన ఆర్చులను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అన్ని రకాల బతుకమ్మ వేడుకలకు సంబంధించి గ్రాండ్గా నిర్వహించేందుకు ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేసింది. అయితే ఈరోజు రేపు 2 రోజుల పాటు కూడా ఈ బతుకమ్మ సంబరాలు కొనసాగనున్నాయి. ఈరోజు సద్దుల బతుకమ్మను కొంతమంది చేసుకుంటే మరికొందరు రేపు కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఓవరాల్గా అయితే ఈరోజు ట్యాంక్ బండ్ వద్ద బతుకమ్మ ఘాట్ వద్ద చాలా కలర్ఫుల్గా సద్దుల బతుకమ్మ వేడుకలు అయితే కొనసాగుతున్నాయి. ఇది ప్రజెంట్ సద్దుల బతుకమ్మకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓటు స్టూడియో. సరూర్ నగర్ స్టేడియంలో మహాబతుకమ్మ ఆడిపాడారు మంత్రి సీతక్క, మహిళా కాంగ్రెస్ నేతలు. ఈ కార్యక్రమానికి విమలక్క సైతం హాజరయ్యారు. ఉయ్యాల పాటలతో విమలక్క అలరించారు. ఉయ్యాల పాటలతో ఊగిపోయింది. తెలంగాణ కల్చర్ను మరోసారి ప్రపంచానికి చాటేలా అతిపెద్ద పూల పండుగను చేసింది రేవంత్ సర్కార్. బతుకమ్మ వచ్చింది కోల్, బాధల్ని బాబుద్ది కోల్, గుండెలతో దండోరే ఎండో బిడ్డేమో పుట్టిల్లు చెరేగియాల, కన్నోళ్ళు కన్నీరై పొంగే ఉయ్యాల. చేతి సంచుల నిండా పూలు గోసుకొచ్చి సేను కాడికెళ్ళి తాతయ్య, సాయబాను కింద బతుకమ్మ పెచ్చే రాగి పల్లెంలోన చెల్లెమ్మ, పల్లె గింజలు ఇచ్చి చక్కెర పోసి దంచింది రోడ్లు అక్కయ్య, మస్తు పావు రంగ సత్తి పిండి చేసే వనికెట్టి చేతులతో నానమ్మ. ఓ కొత్త బట్టల కాని పోపు డబ్బాలోని పైసలే తీసిండు ఓ అయ్యా, మనుమరాళ్ళ చేతి మట్టి గాజులకియ్య కళ్ళ గురికి తులిపేవో అవ్వ. బతుకమ్మ అంటేనే బంధాల వంతేనా, ఆడబిడ్డల్ని చేర్చనే కన్నుల చెంతనా, అక్క చెల్లెల్ని ఓ చోట చేర్చే గౌరమ్మ ఉయ్యాల, నీకు గారాల ఉయ్యాల, చెట్టి పొట్టెమ్మ ఉయ్యాల, నీకు బంగారు ఉయ్యాల. చేతి సంచుల నిండా పూలు గోసుకొచ్చి సేను కాడికెళ్ళి తాతయ్య, సాయబాను కింద బతుకమ్మ పెచ్చే రాగి పల్లెంలోన చెల్లెమ్మ. గౌరమ్మ ఉయ్యాల, నీకు గారాల ఉయ్యాల, చెట్టి పొట్టెమ్మ ఉయ్యాల, నీకు బంగారు ఉయ్యాల. లేసింది వాకిళ్ళు ఊడ్చి ముగ్గులు పెట్టింది, అందాల బొడ్డమ్మ వాకిట్లో పెట్టి. అందరికీ కూడా చాలా చాలా బాగా చేశారు. ఇక్కడికి వచ్చిన మహిళలందరూ ఎక్సలెంట్, టూ గుడ్, సూపర్. Everyone, this is now an official Guinness World Records title for the largest Telangana folk dance. Congratulations to all of you. Very well performed. మొట్టమొదటిసారిగా ప్రపంచ స్థాయిలో గిన్నీస్ వరల్డ్ రికార్డు ఈ ఘనత సాధించడానికి, ఈ మొత్తం ఏర్పాటు చేయడానికి తోడ్పాటునిటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మీ అందరికీ కూడా మరొకసారి
మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇక కట్టలు తెంచిన ఆడబిడ్డ కన్నీళ్లు గౌరీ గౌరమ్మలో మా చెరువు కట్టయి ఆగినే చూడు గౌరీ గౌరమ్మలో ఆగో పులిసెరు చెట్లల్ల పుట్టమట్టి వచ్చి గౌరీ గౌరమ్మలో ముక్కాలి పీటెక్కి మురిసే పొట్టెమ్మై గౌరీ గౌరమ్మలో ఆహా పచ్చని పసుపున పుట్టిన గౌరమ్మ గౌరీ గౌరమ్మలో అరే ఆకు పచ్చని సిరులు పల్లెకు అద్దింది గౌరీ గౌరమ్మలో అర్రె నెర్రెళ్ళు బాసిన భూదేవి తల్లిని గౌరీ గౌరమ్మలో ఆ వాన నీళ్లతోటి ఓదచ్చకొచ్చే గౌరీ గౌరమ్మలో అరే జోడిడ్ల డెక్కల సప్పుడు వింటూ భోగాల బొడ్డెమ్మలో సాగెట్టి నాగల్లు రాగాలు తీసే భోగాల బొడ్డెమ్మలో ఆహా పల్లెంల కరువైన మెతుకుల తెస్తూ భోగాల బొడ్డెమ్మలో కల్లంల వరిగింజ కంచంల కచ్చింది భోగాల బొడ్డెమ్మలో సప్పట్ల మోతకు సైగలు కలిపి బంగారు బతుకమ్మలో ఇక సంకాల బిడ్డల సంబరమే చూడే బంగారు బతుకమ్మలో పెండ్లి గాని ఆడపడుసు బిడ్డలంతా బంగారు బతుకమ్మలో మా మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో నమ్మకంతో ఎంతో పట్టుదలతో ఆడి పల్లె పండుగను ప్రపంచానికి చాటడం జరిగింది. మరి ఆడవాళ్ళంటే కేవలం వంటింటికే పరిమితమని కొంతమంది వాళ్ళ బుర్రలలో అది ఉంటుంది, లేదా కొట్టుకుంటారు, కలిసి ఉండరు, ఇట్లా అట్లా అని తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఈరోజు గ్రామం నుంచి గ్లోబల్ వరకు మరి మన పండుగను తీసుకెళ్ళి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి తీసుకొచ్చినటువంటి మా మహిళా సోదరి మళ్ళందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. బతుకమ్మ మరో 1000 ఏళ్ళు ఈ సమాజం ఉన్నంత వరకు ఖచ్చితంగా ఈనాడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఏదైతే సాధించడం జరిగిందో అట్లనే ప్రిజర్వ్ ఉంటుంది, చరిత్రలో సువర్ణ అక్షరాలతోటి ఈ యొక్క రోజు లిఖించబడుతుంది. మహిళలు తలుసుకుంటే ఏదైనా సాధిస్తారని చూపించినటువంటి మహిళా లోకానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. Namaskaram. Good evening, the people of Telangana. First of all, I would like to express my gratitude and appreciation to all the ministers and government of Telangana. It is such a pleasure and an honor to be standing here today on this stage, witnessing this special moment with all of the people in Telangana. Our organization, of course, gives values to women with purpose and celebration of women. We are delighted to be witnessing the World Guinness record of the 63-foot Batukamman and the 13,000 women dancing. And today, as a woman myself, I am blessed and I am grateful to be able to witness the celebration of Mother Nature, of women, and something that is very special that only happens in Telangana. పచ్చ పచ్చని పల్లె పచ్చని పల్లె మబ్బుల్లో లేసింది వాకిళ్ళు ఊడ్చి ముగ్గులు పెట్టింది అందాల బొడ్డమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొక్కింది కాపాడమంటూ గౌరమ్మ నడిగింది. ఆడబిడ్డలు ఇంటింట నిండే అమ్మ నాన్న గుండెంత పొంగే సత్తి పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే శాపపరిచి వాకిళ్ళలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే. పచ్చని పల్లె మబ్బుల్లో లేసింది వాకిళ్ళు ఊడ్చి ముగ్గులు పెట్టింది అందాల బొడ్డమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొక్కింది కాపాడమంటూ గౌరమ్మ నడిగింది. చింతలు పూసే సింతలుగా సేవో లాలి గుమ్మడి ఓ లాలి ముద్దుల గుమ్మడి భలే చిరుకు గురిసి పుడమి మురిసే ఓ లాలి గుమ్మడి ఓ లాలి ముద్దుల గుమ్మడి. బతుకమ్మ గిన్నిస్ బుక్ రికార్డు నెలకొల్పడం సంతోషంగా ఉందన్నారు సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల. 2 రికార్డులు రావడం గర్వంగా ఉందని చెప్పారు. ఇక బతుకమ్మ ఆడిన ఆడబిడ్డలందరికీ దక్కిన గౌరవం ఇదని అంటున్న వెన్నెలతో కల్పన ఫేస్ టు ఫేస్.
సరూర్ నగర్ స్టేడియంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతా ఉన్నాయి. పెద్ద ఎత్తున మహిళలంతా వచ్చి బతుకమ్మ సంబరాల్లో పాల్పంచుకున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే బతుకమ్మ ప్రపంచ ఖ్యాతి సంపాదించింది. 2 గిన్నిస్ బుక్ రికార్డులు కూడా సాధించడం జరిగింది. మరి మనతో పాటు వెన్నెలక్కున్నారు, ఒకసారి మాట్లాడదాం. బతుకమ్మ పండుగ అన్నా కావచ్చు, తెలంగాణ ఉద్యమం అన్నా కావచ్చు, ప్రజాకవి గద్దరన్న గుర్తుకొస్తూ ఉంటాడు. మరి అట్లాంటి గద్దరన్న కూతురు వెన్నెలక్క మనతో పాటు ఉన్నారు. మరి వెన్నెలక్కతో మాట్లాడదాం. ఎందుకంటే మన బతుకమ్మ, మన సంస్కృతి, మన సాంప్రదాయం ప్రపంచవ్యాప్తంగా కీర్తి సంపాదించింది. 2 గిన్నిస్ బుక్ రికార్డులు సంపాదించింది. అక్క, ముందుగా బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. నీ కూడా చెల్లి. తెలంగాణ ఆడబిడ్డలకందరికీ బతుకమ్మ నవరాత్రి శుభాకాంక్షలు. అట్లాగే తెలంగాణ ఆడబిడ్డలకందరికీ మన బతుకమ్మ గిన్నెస్ రికార్డుల ఎక్కినందుకు ఇక్కడ 63.11 ఫీట్ల ఎత్తుల బతుకమ్మని, లోడు ఎన్నో టన్నుల పూలని, అన్ని న్యాచురల్ పూలని, మన పొలంలో, మన ఊర్లో, మన అడుగులో పండే పూలని తీసుకొచ్చి ఇక్కడ పేర్చి గిన్నిస్ రికార్డ్ సాధించిన మన ఆడబిడ్డలకందరికీ ప్రత్యేక వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారికి, బట్టి విక్రమార్క అన్న గారికి, అట్లాగే టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్ శాఖ మన మంత్రి గారు జూపల్లి కృష్ణారావు అన్న గారికి, అట్లాగే మన సీతక్క గారికి. ఎందుకంటే మనకి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, మెక్మా, అన్ని అంగన్వాడీ టీచర్స్ అందరు 1500 మంది స్త్రీలు ఇక్కడ. ఒక గిన్నిస్ రికార్డ్ ఏంటంటే మన బతుకమ్మ 63.11 ఫీట్ల ఎత్తుల మన బతుకమ్మ గిన్నిస్ రికార్డ్ ఎక్కితే, ఇంకొకటి మన స్త్రీలందరూ బతుకమ్మ పాట మీద లయబద్ధంగా ఆడి ఒక గిన్నిస్ రికార్డ్ ని బ్రేక్ చేసి కొత్త గిన్నిస్ రికార్డ్ ని ఎక్కించినందుకు అందరికీ శుభాకాంక్షలు. బతుకమ్మ అంటేనే మన పండగ, మన ఆడబిడ్డల పండగ. సో మీకు బతుకమ్మ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది కావచ్చు, ఒక జ్ఞాపకంగా కావచ్చు, ఏ విధంగా ఉంటుంది? బతుకమ్మ అనగానే దాని మీనింగ్ బతుకు తల్లి, బతికించుకోవడమే బతుకమ్మ. ఇప్పుడు పువ్వుల్ని ఎట్లా బతికించుకోవాలి, మన ప్రకృతాన్ని ఎట్లా బతికించుకోవాలని నేర్పింది బతుకమ్మ పండుగ. బతుకమ్మకు మరో రూపము స్త్రీ. మనం ఆడబిడ్డల్ని బతికించుకోవాలి, ఆడబిడ్డల్ని కాపాడుకోవాలి అని ఈ బతుకమ్మ మనకు నేర్పుతుంది. ఇప్పుడున్న సమాజాన్ని ఆడపిల్లకు గౌరవం, ఆడపిల్లకు తన స్పేస్ తనకిచ్చి తను బతికించుకోవాలని నేర్పుతుంది. చిన్నప్పటి నుంచి బతుకమ్మ అనగానే ఆడపిల్లలు బతుకమ్మ అనగానే వాళ్ళకి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని కన్నీళ్ళున్నా, వాళ్ళకున్న సీర, బొట్టు, గాజులు వేసుకొని వచ్చి దొరికిన పువ్వులతోని బతుకమ్మ ఆడేది. సో బతుకమ్మకు మరో రూపము స్త్రీ. స్త్రీని గౌరవించుకుందాము, స్త్రీని కాపాడుకుందాం, చిన్నారి బిడ్డల్ని కాపాడుకుందాం. కాదక్క, మీరు వచ్చాక ఖచ్చితంగా పాట పాడాలక్క. ఎందుకంటే పాటల మీ నాన్నగారు ఎలానో మీరు కూడా అలానే పాటలు పాడుతూ ఉంటారు. బతుకమ్మ మీద ఒక చిన్న పాట. గద్దరన్న రాసిన బతుకమ్మ 2 చరణాలు మీకోసం పాడతాను. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, చదువుల బతుకమ్మ ఉయ్యాలో, చదువులు ఉంటే ఉయ్యాలో, ఆకాశం చేరుతాం ఉయ్యాలో. ఉన్నంగా బతుకమ్మ సంబరాలు అయితే అంబరాన్ని అంటున్నాయని చెప్పుకోవచ్చు. 2 గిన్నిస్ బుక్ రికార్డులతో పాటు దాదాపు తెలంగాణ ఆడపంచులంతా కూడా ఒకే వేదిక మీదకి వచ్చి 1500 మంది ఒకే స్టెప్తో బతుకమ్మ ఆడారు. సో అదే విధంగా 10,000 మంది సరూర్ నగర్ స్టేడియంకి వచ్చి బతుకమ్మ వీక్షించడం కూడా జరిగింది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయనే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ మహేష్ తో కల్పన, విజిట్ హైదరాబాద్. తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను దుబాయ్లో ఘనంగా నిర్వహించింది ఈటీసీఏ. తెలంగాణ నుంచి తెప్పించిన రంగురంగుల పూలతో బతుకమ్మను అలంకరించారు మహిళలు. ఇక తెలంగాణ అస్తిత్వాన్ని చాటుతూ బతుకమ్మ ఆడిపాడారు మహిళలు. దుబాయ్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. పందిట్లో మామిడి ఆకు తోరణమై మెరువంగా, సినుకు సినుకు పురవంగా, సేను సెలక నవ్వంగా, ఊరి చెరువు నిండంగా, బలుగు వాగై పారంగా. బతుకమ్మ వచ్చింది కోల్, బాధల్ని బాబుద్ది కోల్, గుండెలతో దండోరే ఎండో. పూసింది చూడు పూనుకు, వేసింది నేడు మాడి నవ్వింది ఆడా బిడ్డేమో పుట్టిల్లు చెరేగియాల, కన్నోళ్ళు కన్నీరై పొంగే ఉయ్యాల. చేతి సంచుల నిండా పూలు గోసుకొచ్చి సేను కాడికెళ్ళి తాతయ్య, సాయబాను కింద బతుకమ్మ పేర్చే రాగి పల్లెంలోన చెల్లెమ్మ, పల్లె గింజలు ఎంచి చక్కెర పోసి దంచింది రోడ్లు అక్కయ్య, మస్తు పావు రంగ సత్తి పిండి చేసే వనికెట్టి చేతులతో నానమ్మ.
చేతి మట్టి గాజులకియ్య కళ్ళ గురిగి తులిపెవో అవ్వ బతుకమ్మ అంటేనే బంధాల వంతేనా ఆడబిడ్డల్ని చేర్చనే కన్నుల చెంతనా అక్క చెల్లెల్ని ఓ చోట చేర్చే గౌరమ్మ ఉయ్యాల నీకు గారాల ఉయ్యాల చెట్టి పొట్టెమ్మ ఉయ్యాల నీకు బంగారు ఉయ్యాల చేతి సంచుల నిండా పూలు కోసుకొచ్చి సేను కాడికెళ్ళి తాతయ్య సాయబాను కింద బతుకమ్మ పెచ్చే రాగి పల్లెంలోన చెల్లెమ్మ గౌరమ్మ ఉయ్యాల నీకు గారాల ఉయ్యాల చెట్టి పొట్టెమ్మ ఉయ్యాల నీకు బంగారు ఉయ్యాల అమెరికా నార్త్ కరోలినాలోని కాంకాడు కానండ్రన్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి తీసుకొచ్చారు ప్రవాస భారతీయ మహిళలు. ఇక బతుకమ్మ పాటలకు ఆడిపాడారు. తెలంగాణ సాంప్రదాయాలను ఖండాంతరాలు దాటి చాటి చెప్పారు మహిళలు. సాంప్రదాయ వస్త్రధారణలో నృత్యాలు చేసి అలరించారు. సుఖబేటలు ఊరుతున్న జాలు ఊటలు ఏటి పరుగులో అలలాటలు నింగిలోని ఎన్నేళ్ల నవ్వులు చెరువులోని ఆ కలువ పువ్వులు సందయేల చిందాడే పువ్వులు వాడరు చూసి మంతమాడనే సెట్టు సేమలే తేనె నూరెనే పుట్టినింటి ఆ పట్టు కాంతులతో పాల పుంత దిగి నేలకొచ్చెనే గాలిల తాకి గంగ పొంగనే కెనడాలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు వాంకోవర్ తెలుగు కమ్యూనిటీ సభ్యులు. పెద్ద ఎత్తున బతుకమ్మలను పేర్చి తీసుకువచ్చారు ప్రవాస భారతీయ మహిళలు. ఇక చిన్నారులు పెద్దలు అనే తేడా లేకుండా బతుకమ్మ పాటలకు ఆడిపాడారు. తెలంగాణ సాంప్రదాయాన్ని చాటి చెప్పేలా వేడుకలు నిర్వహించామని తెలిపారు వాంకోవర్ తెలుగు కమ్యూనిటీ సభ్యులు. చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అలాగే మన కమ్యూనిటీ అంతా కలిసి వచ్చి బతుకమ్మ జరుపుకోవడం నాకు చాలా ఆనందం. కాబట్టి మీరు ఇలాగే గౌరవం మీకు మంచి చేయాలని చెప్పి ఇలాగే మీరు హ్యాపీగా ఆనందంగా ప్రతిరోజు ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాము. అందరికీ దీనికోసం బతుకమ్మ ఉత్సవాలకు వచ్చినందుకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ ఫుడ్స్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు తెలంగాణ ఫుడ్ చైర్మన్ ఫహీం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా సిబ్బందికి చీరలు, గిఫ్ట్ బాక్సులు అందించారు. తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ను ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చే విధంగా పనిచేయాలని కోరారు ఫహీం. ఫుడ్స్ 50 సంవత్సరాల వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఈరోజు తెలంగాణ ఫుడ్స్ యజమాన్యం తరఫున నా తరఫున ఈ యొక్క బతుకమ్మ సంబరాలు అనేది చేయడం జరిగింది. తెలంగాణ ఫుడ్స్ ప్రాంగణంలో తెలంగాణ ఆకాంక్ష సాంప్రదాయం ఏదైతే ఉందో ఒకప్పుడు తెలంగాణలో ప్రభుత్వ ఆఫీసులలో కానివ్వండి, ప్రాంగణంలో కానివ్వండి చేసుకోవాలంటే అప్పట్లో పరిపాలించిన వాళ్ళు కొన్ని ఆకాంక్షలు పెట్టిన సందర్భాలు కూడా చూసినాం. అన్ని ప్రభుత్వ ప్రాంగణాల్లో ఈ యొక్క దసరా బతుకమ్మ పండుగని నిర్వహించడం జరుగుతుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సద్దులు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఆడిపాడారు మహిళలు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా సద్దులు బతుకమ్మ నిర్వహించారు. యూసఫ్గూడ మాజీ కార్పొరేటర్ సంజయ్ గౌడ్ నివాసంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మను పేర్చారు సంజయ్ గౌడ్. ఇక ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఏడాది గౌరమ్మను పూజిస్తామన్నారు. ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు సంజయ్ గౌడ్.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని మై హోమ్ భుజాలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బతుకమ్మల చివరి రోజు కావడంతో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బతుకమ్మల ఆటపాటలతో మహిళలు సందడి చేశారు. ఇక చిన్న పెద్ద తేడా లేకుండా ఆడిపాడారు. బతుకమ్మల చుట్టూ నిల్చొని పాటలు పాడారు. ప్రకృతిని, పూలను పూజించే గొప్ప సంస్కృతికి తెలంగాణ నెలవు అన్నారు మహిళలు. ఇక కష్ట సుఖాలను పంచుకునే ప్రజల ఐక్యత బతుకమ్మ పండుగ నిదర్శనమని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన తెలుగు ఆడపడుచులకు అందరికీ బతుకమ్మ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ పండుగ అంటేనే పూలతో ప్రకృతిని పూజించే పండుగ. ఇన్ని రోజులు నవరాత్రుల్లో అమ్మవారిని పూలతో పూజించుకున్నాం. ఇప్పుడు పూలను పూజిస్తూ ఇక్కడ అమ్మలందరూ చాలా ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారు. ఈ పండుగ ప్రతి స్త్రీకి పసుపు కుంకుమతో ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ప్రతి పండుగను అందరం కుల మతాలకు అతీతంగా, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ఒక రిలీజియస్ పండుగలాగా కాకుండా అందరం కలిసికట్టుగా సమైక్యంగా ఈ పండుగలంటేనే మనలో ఉన్న సమైక్యత భావాన్ని పెంపొందించేది. ఈ సమైక్యతకి హైదరాబాద్ సిటీలో సద్దుల బతుకమ్మ సంబరాలు గ్రాండ్గా జరుగుతున్నాయి. నాగోల్ బండ్లగూడలోని సహభవన టౌన్షిప్లో తీరొక్క పూలతో బతుకమ్మలను పెంచి వేడుకలు జరుపుకున్నారు. మహిళలు బతుకమ్మ ఆటపాటలు ఆకట్టుకున్నాయి. బిడ్డలు ఇంటింట నిందే, అమ్మ నాన్న గుండెంత పొంగే, సత్తి పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే. పొద్దు పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే, శాపపరిచి వాకిళ్లలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే. నగరంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మహిళలు ఆనందంగా సద్దుల బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నారు. ఇక ఉప్పల్, పీర్జాదిగూడ మున్సిపాలిటీలో బతుకమ్మ వేడుకలు సంతోషంగా జరిగాయి. సాయి ఐశ్వర్య కాలనీలో మహిళలు వివిధ పూలతో బతుకమ్మలు పేర్చి గౌరమ్మకు పూజలు చేశారు. ఇక బతుకమ్మలు ఒక్కచోట చేర్చి పాటలు పాడుతూ లయబద్ధంగా బతుకమ్మ ఆడారు. భూదేవి తల్లిని గౌరీ గౌరమ్మలో, ఆ వాన నీళ్లతోటి ఓదాచకొచ్చే గౌరీ గౌరమ్మలో. జనగామ జిల్లా పాలకుర్తిలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మల పేర్చి ఘనంగా పండుగ జరుపుకున్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే ఎస్ఎస్పిని రెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు. ఇక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారు ప్రజలందరి జీవితాల్లో సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. పొద్దు పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే, శాపపరిచి వాకిళ్లలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి గౌరమ్మను కొలిచారు మహిళలు. ఇక బతుకమ్మల చుట్టూ చేరి పాటలకు ఆడిపాడారు ఆడుపడుచులు. సాంప్రదాయ వస్త్రధారణతో మహిళలు, చిన్నారులు ఆడారు. అనంతరం గంగమ్మ ఒడికి బతుకమ్మలను సాగనంపారు మహిళలు. కోసం బయలెల్లి ఉరికే, శాపపరిచి వాకిళ్లలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే.
పుడమి మురిసే ఓ లాలి గుమ్మడి ఓ లాలి ముద్దుల కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బతుకమ్మ వేడుకల్లో వృద్ధులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పట్టణంలో బతుకమ్మ వేడుకలకు వందలాది మంది మహిళలు బతుకమ్మల పేర్చి తీసుకొచ్చి ఘనంగా పండుగ జరుపుకున్నారు. అయితే కొందరు వృద్ధులు నిలబడి బతుకమ్మ ఆడలేని స్థితిలో ఉన్నా బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. అందంగా బతుకమ్మల పేర్చి పసుపుతో గౌరమ్మను చేసి తీసుకొచ్చారు. ఇక బతుకమ్మల దగ్గర పీటలు కుర్చీలు వేసుకుని కూర్చొని కోలాటాలతో సంతోషంగా బతుకమ్మ ఆడారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ శ్రీ వాణినగర్ కాలనీలో సద్దులు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఎల్లమ్మ తల్లి టెంపుల్ కమిటీ. రంగురంగుల పూలతో తీరొక్క బతుకమ్మలను తయారు చేశారు స్థానిక మహిళలు. ఇక బతుకమ్మ పోటీలు నిర్వహించారు. అందంగా పేర్చి తయారు చేసిన 5 బతుకమ్మలను ఎంపిక చేశారు కమిటీ సభ్యులు. విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం బతుకమ్మ పాటలకు ఆడిపాడారు మహిళలు, చిన్నారులు. సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే పొద్దు పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే శాపపరిచి వాకిళ్ళలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే పచ్చాని పల్లె మప్పుల్లో లేసింది వాకిళ్ళు ఉడ్చి ముగ్గుళ్ళు పెట్టింది అందాల బట్టమ్మ వాకిట్లో పెట్టి చైలెత్తి మొక్కింది కాపాడమంటూ గౌరమ్మ నడిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సద్దులు బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహిళలు వివిధ రకాల పూలతో బతుకమ్మలు పేర్చి గౌరమ్మకు పూజలు చేశారు. అంతా కలిసి సంతోషంగా పండుగ జరుపుకున్నారు. బతుకమ్మ పాటలకు లయబద్ధంగా బతుకమ్మ ఆడారు. పిట్టాలెన్నో రాశిగా వచ్చిన పాల పిచ్చాకై పల్లె పప్పతి పట్టే సేమంతి పూవంతి కామంచి రుద్రాక్ష గురువింద గురుగులు అరవిందాలు గంధాలు గుప్పెట్టి అందాల పూలున్న తంగేడు పూలే ఈ బతుకమ్మంట. సూర్యాపేట జిల్లా కేంద్రంలో సద్దులు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళలు ఆటపాటలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా పాటలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బతుకమ్మ ఆట కోలాటాలతో బతుకమ్మ పండుగ ఘనంగా జరిగింది. మహిళలు సద్దులు బతుకమ్మ పండుగ సంతోషంగా జరుపుకుంటున్నారు. పురుషులు బతుకమ్మ సందర్భంగా ఆనందంగా కోలాటమాడారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని అయ్యారిపల్లిలో హుషారుగా లయబద్ధంగా కోలాటాలతో సందడి చేశారు. ఓవైపు బతుకమ్మ, మరోవైపు కోలాటంతో గ్రామంలో పండుగ ఆనందం మరింత రెట్టింపైంది. చెప్పరా
కరీంనగర్ పూల జాతరైంది. సద్దుల బతుకమ్మ ఆటలతో లోగిళ్లన్నీ పూల వనాలను తలపిస్తున్నాయి. మహిళలంతా బతుకమ్మలను వాడలోని కూడలకు తెచ్చి ఆడిపాడుతున్నారు. 9 రోజుల పూల పండుగకు నేటితో ఆఖరు కావడంతో మహిళలంతా బతుకమ్మకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు సిద్ధమవుతున్నారు. ఇక కరీంనగర్ గంజ్ సర్కిల్ 50 ఏళ్లకు పైగా బతుకమ్మ వేడుకలకు వేదికగా మారింది. గంజ్ సర్కిల్లో సద్దుల సందడిపై మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. జిల్లాలో సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా ప్రారంభమైనాయి. ఏ వాడ చూసినా ఏ ఊరు చూసినా కూడా పూల జాతరను వాడలన్నీ కూడా తలపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు మనం ప్రజెంట్ కరీంనగర్ గంజ్ సర్కిల్లో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలకు సంబంధించి విభిన్న రకాల బతుకమ్మలు ఇక్కడ చూడొచ్చు. మనకు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా చాలా బతుకమ్మలన్నీ అందంగా పేర్చి తీసుకొచ్చారు. ఈ పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలంతా వాళ్ళు కూడా ఒక బతుకమ్మలాగా ఆడుతూ ఉన్నారు. కొత్త దుస్తులు ధరించి వాళ్ళు బతుకమ్మల చుట్టూ ఆడుతున్న బతుకమ్మలాగా కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే కనుక మనకు డిఫరెంట్ బతుకమ్మలు వాళ్ళ వేరు కాన్సెప్ట్లతో తీసుకొచ్చారు. ఇక్కడ శ్రీ లక్ష్మీనారాయణని గోల్డెన్ టెంపుల్ నమూనాలో తీర్చిదిద్దిన బంతిపూలతో గులాబీ పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మ చాలా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ పంపటీస్ బతుకమ్మ అని చెప్పి ఒక బతుకమ్మను తయారు చేశారు. దీనికి పైన పందిరేసి కింద బతుకమ్మ వేసి బతుకమ్మ ఒళ్ళు ఇంకొక చిన్న బతుకమ్మను తీర్చిదిద్దిన ఆ తీరు చాలా ముచ్చటగా ఉంది ఈ బతుకమ్మ. అదేవిధంగా ఇక్కడ గోవులతో కమలం పూలతో అలంకరించిన మరొక బతుకమ్మ కూడా ఇక్కడ ఈ గంజ్ సర్కిల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంది. అదేవిధంగా ఇవన్నీ కూడా చాలా మనకు అడవి పూలన్నీ కూడా తెచ్చి అందంగా పేర్చి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా పేర్చారు. తర్వాత ఈ పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలంతా కూడా పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ ఉన్నారు. చాలా చోట్ల కూడా డీజే సౌండ్ల మధ్య ఆడుతూ ఉంటే ఇక్కడ మాత్రం కేవలం చప్పట్లు కొడుతూ సంప్రదాయ పద్ధతిలో బతుకమ్మ ఆటలు ఆడుతున్న మహిళల కోలాహలం కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనకు పాటలు పాడుతూ ఆటలు ఆడుతున్న మహిళలంతా కూడా ఈ ఏరియాకు బిజినెస్ సర్కిల్ ఏరియాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కూడా చాలామంది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు తర్వాత అందరూ కలిసి ఆడుతూ ఉన్నారు. చప్పట్ల మధ్య ఆడుతున్న బతుకమ్మ ఆట. అమ్మ ఇక్కడ బతుకమ్మ గంజ్ సర్కిల్ ఎట్లా నిర్వహిస్తారు? చాలా బాగా చేస్తారు. మామూలుగా అంటే 50 years నుంచి ఇక్కడ గంజిలో చేస్తూ ఉంటారు. మాకు ఇక్కడ అందరం ఒక్క గంజి అంటే గంజి కాదు, 100 మంది వస్తారు. అన్ని వాడలు బోయి వాడ అంటే అది ఇది అని. కాకపోతే ఇక నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే, మా మమ్మీ వాళ్ళది ఇక్కడే, అత్తయ్య వాళ్ళది కూడా ఇక్కడే. మీకు బతుకమ్మతో మీకున్న అనుబంధం ఏంది? ఎట్లా జరుపుకుంటున్నారు? చాలా ఇయర్స్ నుంచి బతుకమ్మ సెలబ్రేషన్స్ అందరం కలిసి చాలా బాగా చేసుకుంటాము. ఎక్కడెక్కడి నుంచో వేరే ఏరియాస్ నుంచి కూడా చాలా మంది వచ్చి బతుకమ్మ సెలబ్రేషన్స్ బాగా చేసుకుంటామండి. బతుకమ్మ అంటే తెలంగాణకు సొంతమైన పండుగ, మళ్ళీ అది కూడా ఆడవాళ్ళకు సొంతమైన పండుగ. మీకు ఎట్లా ఉంటుంది? మిగతా పండుగలని మగవాళ్ళు సెలబ్రేట్ చేస్తే ఈ 9 రోజులు మీ సొంతంగా జరుగుతుంది. ఎట్లా చేస్తుంటారు? 9 రోజులు చాలా బాగా చేసుకుంటాం. 9 రకాల పూలతోటి రకరకాల పూలు తీసుకొచ్చి ఒక్కొక్క రోజు 2 బతుకమ్మలు పేరుస్తాము. లాస్ట్ రోజు పెద్ద బతుకమ్మలు చేస్తాం అన్నట్టు. ప్రసాదాలు ఏమేం చేశారు? సత్తులు ఫేమస్ అయితే సత్తుపిండి, రకరకాల సత్తుపిండిలు చేస్తారు. ఇక్కడ చాలా మంది పాటలు కూడా పాడతారు. మేడం మీరు ఒక పాట పాడండి. శుక్రవారం లక్ష్మీ వియ్యాలో మా ఇంటికి వచ్చే వియ్యాలో, ఓ చుక్కి పూదండల్ల వియ్యాలో మేమెదురుకుంటాము వియ్యాలో, శనివారం లక్ష్మీ వియ్యాలో మా ఇంటికి వచ్చే వియ్యాలో. బతుకమ్మ పాటలు చాలా డిఫరెంట్ పాటలు ఉన్నాయి. ఇప్పుడు మీరు వాడిన ఒక పాట కాకుండా ఇంకా ఎట్లాంటి పాటలు ఉంటాయి? సుభద్ర సారే ఉంటుంది, ప్రథమ దశమి నాడనే ఒక గోపద్మం వ్రతం ఉంటుంది, గంగా గౌరీ ఇద్దరు వాళ్ళ సంవాదం ఉంటుంది, సంధ్యలక్ష్మి ఉంటుంది, ఇద్దరక్క చెల్లెలు, రకరకాల పాటలు చాలా ఏళ్ళ నుండి ఉంటున్నాయి. ఎక్కడ నేర్చుకున్నారు మీరు? మళ్ళీ మిగతా తరాలకు అందిస్తున్నారు ఈ పాటలు? నేర్చుకుంటారా మిగతా వాళ్ళు? మా నాన్నమ్మ మా మమ్మీ బాగా పాడుతుంది. నాకు ఈ వెనకటి నుండి వచ్చినాయి. ఇప్పుడు కొత్త డీజే అవి కూడా కొంచెం వచ్చి, కానీ మా నాన్నమ్మ అమ్మ. మీరమ్మ మీరు ఎక్కడైనా? ఇక్కడే అండి. బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇవన్నీ చాలా బాగుంటుంది అండి. కరీంనగర్లో అంతకన్నా ప్రకాశం గంజ్లో చాలా బాగుంటుంది. డిఫరెంట్గా బతుకమ్మలు తయారు చేస్తారు, చాలాసేపు ఆడతారు. మళ్ళీ జెంట్స్ కూడా మాకు సహకరిస్తారు అన్ని డెకరేషన్ చేసుడు. అది నేను ఒక పాట పాడతా అండి. మనకు దసరా ఎలా వస్తుంది అనేది బతుకమ్మ పాట. బతుకమ్మ బతుకమ్మ వెయ్యాలో బంగారు బతుకమ్మ వెయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ వెయ్యాలో బంగారు బతుకమ్మ వెయ్యాలో, రాక్షస
రాక్షసుల వంశాన ఉయ్యాలో రాజు పుట్టిండమ్మ ఉయ్యాలో రాక్షసుల వంశాన ఉయ్యాలో రాజు పుట్టిండమ్మ ఉయ్యాలో మహిషుడు అను రాజు ఉయ్యాలో మనుషులను భేదించే ఉయ్యాలో మహిషుడు అని రాజు ఉయ్యాలో మనుషులను వేధించే ఉయ్యాలో ఆ రాజు మాటలు ఉయ్యాలో అయోమయం కనలేము ఉయ్యాలో ఆ రాజు మాటలు ఉయ్యాలో అయోమయం కనలేము ఉయ్యాలో ఆ రాజు చేష్టలు ఉయ్యాలో అయోమయం వినలేము ఉయ్యాలో ఆ రాజు చేష్టలు ఉయ్యాలో అయోమయం వినలేము ఉయ్యాలో కనలేము వినలేము ఉయ్యాలో కర్కోట కుండమ్మ ఉయ్యాలో కనలేదు వినలేదు ఉయ్యాలో కర్కోటకుండమ్మ ఉయ్యాలో రాక్షసులను భేదించి ఉయ్యాలో రాక్షసులను భేదించే ఉయ్యాలో రాక్షసులు వేధించే ఉయ్యాలో రాక్షసులు వేధించే ఉయ్యాలో ఇది దసరా నేపథ్యాన్ని వర్ణిస్తూ కూడా పాడుతూ ఉన్నది మహిళ. అట్లాగే రకరకాల పాటలు మనకు బతుకమ్మకు సంబంధించి చాలా నేపథ్యమైన పాటలు ఉన్నాయి. వీళ్ళంతా కూడా ఇప్పుడు మొదలుపెట్టి చాలాసేపటి వరకు కూడా ఆడుకుంటూ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు మనకు ఇంకా బతుకమ్మలు వస్తూనే ఉన్నాయి. మొత్తం ఈ గంజి సర్కిల్ అంతా కూడా మొత్తం నిండిపోతూ ఉంది. యువతులతో పాటు పెద్దవాళ్ళు మా మహిళలంతా కూడా ఇక్కడికి వచ్చి ఆటలాడుతూ ఉన్నారు. ఇక్కడ జరుగుతున్న బతుకమ్మ మొత్తం శోభాయమానంగా ఉంది. అక్కడ మనకు ఒక బతుకమ్మ చూడొచ్చు శివలింగ ఆకృతిలో ఉంది. తర్వాత ఇంతకుముందు మనం లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఆకృతిలో ఉన్న బతుకమ్మలు చూసాము. వీళ్ళంతా కూడా చప్పట్లు కొడుతూ కూడా చాలా లయబద్ధంగా ఆడుతున్న ఈ ప్రతీక తెలంగాణ బతుకమ్మ వేడుకల కళావైభవానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ వేడుకలన్నీ కూడా అర్ధరాత్రి వరకు కూడా చాలా చోట్ల సాగే అవకాశం ఉంది. దీనికి తగ్గట్టుగా కూడా ఇటు మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసింది. కరీంనగర్ లోయర్ మానేట్ డ్యామ్ దగ్గరతో పాటు అక్కడ కొత్తపల్లి చెరువులో కూడా బతుకమ్మ నిమజ్జన కార్యక్రమాలు కూడా అంగరంగ వైభవంగా సాగబోతూ ఉన్నాయి. కెమెరామ్యాన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.